సీఎంఆర్ఎఫ్ స్కామ్ దెబ్బకు ఖమ్మంలో 10 ఆసుపత్రులను సీజ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేశారు. వైద్యం చేయకుండానే రోగులను సృష్టించి నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కింద కేటుగాళ్లు ఆర్థిక సాయాన్ని కొల్లగొట్టారు. రంగంలోకి దిగిన సిఐడి అధికారులు పలువురు సూత్రధారులను పాత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణ ఆధారంగా ఖమ్మంలో 10 ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పలు హాస్పిటళ్లను సీజ్ చేసింది. ఖమ్మంలో ఆసుపత్రుల సీజ్కు సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, చెప్పండి, ఆసుపత్రుల సీజ్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కుమార్, రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి సీఎంఆర్ఎఫ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘ విచారణ తర్వాత ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ హయాంలోనే ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. అప్పుడు సిఐడి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. తదనంతరం ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆసుపత్రులను సూత్రధారులను పాత్రధారులను గుర్తించి విచారణ అనంతరం చర్యలు తీసుకున్నారు. మొదట ఈ ఆరోపణలు వచ్చినటువంటి హాస్పిటల్ను సీజ్ చేసి అనుమతులను తాత్కాలికంగా రద్దు చేసి దీని మీద సుదీర్ఘ విచారణ జరిపించారు. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాద్ మొత్తం ఈ అన్ని చోట్ల కలిపి 28 హాస్పిటల్ ఉంటే ఒక ఖమ్మం సంబంధించిన హాస్పిటల్స్ మాత్రం 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 10 హాస్పిటల్స్ సంబంధించినటువంటి పూర్తిగా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి చర్యలు తీసుకున్నారు. వీరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఎలాంటి వైద్యం చేయకుండానే వైద్యం చేసినట్టుగా బిల్లులు సృష్టించి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన తర్వాత సూత్రధారులు, పాత్రధారులు ఎవరెవరు చేశారనేటువంటి అంశాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్స్, అట్లాగే శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ వైష్ణవి హాస్పిటల్స్, శ్రీ సుజాత హాస్పిటల్, శ్రీ న్యూ అమృత, తర్వాత ఆరెంజ్, మేఘశ్రీ హాస్పిటల్స్ ని 10 కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఇప్పటి వరకు దీని మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. క్రిమినల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారంగా ఈ ఆసుపత్రులన్నింటినీ సీజ్ చేసి వీటి యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఆసుపత్రులలో ఎలాంటి వైద్య సేవలు అందించకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ఆ డబ్బులు దండుకున్నట్లుగా సిఐడి విచారణలో వెల్లడైంది. ఈ విచారణ ఆధారంగానే ఈ మొత్తం భాగవతాన్ని వెలుగులోకి వచ్చింది. దాంతో మొత్తం గత కొంతకాలంగా దాదాపు 2-3 ఏళ్ల కాలంగా దీని మీద విచారణ జరుగుతోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 16 నెలల పాటు కూడా విచారణ జరిగింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం రోగులు లేకుండానే సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేసేందుకు ఒక పథకం ప్రకారమే ఇదంతా చేసినట్టుగా తేలింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో రోగులు, పేషెంట్లు తాలూకు సంబంధించినటువంటి బంధువులను కూడా సుదీర్ఘంగా విచారించారు. నేరుగా వారి ఇళ్లకు వెళ్లి ఇచ్చినటువంటి ఆ బిల్లులకు సంబంధించినటువంటి ఎలాంటి ట్రీట్మెంట్ చేసినటువంటి అంశాలను కూడా సుదీర్ఘ కూలంకష విచారణ అనంతరం సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ 28 హాస్పిటల్ సంబంధించినటువంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఈ హాస్పిటల్స్ అని కూడా సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి కార్యకలాపాల నిలుపుదల చేసి బ్లాక్ లిస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ హాస్పిటల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ను మూతవేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఎవరైతే సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరో వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. మొత్తంగా రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ అనేది పేద మధ్యతరగతి ప్రజల యొక్క వైద్య సేవల అనంతరం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు అప్పుడున్నటువంటి కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టబడింది. అంతకుముందు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ హయాంలో ఇది విస్తృతమైంది. ఎందుకంటే పేద ప్రజలు, ఎవరైనా మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చేసినటువంటి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించడం వల్ల ఆయా కుటుంబాల ఆర్థిక భారం లేకుండా ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వాలు సీఎంఆర్ఎఫ్ నడిపిస్తుంటాయి. ఆ సీఎంఆర్ఎఫ్ కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ధనదాహానికి అడ్డుకట్ట వేసినట్లయింది. మిగతా హాస్పిటల్ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6-7 జిల్లాలకు విస్తరించినటువంటి ఈ మాఫియాని ఒక దెబ్బతో మొత్తం రద్దు చేసి హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్లన్నీ క్యాన్సిల్ చేయడంతో పాటు అందరికి కూడా ఒక రకమైనటువంటి అవేర్ వస్తుంది, ఒక భయం వస్తుంది అనేటువంటిది వినపడుతుంది. ముఖ్యంగా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే గతంలో 1-2 సందర్భాల్లో ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి బిల్లులు ఎక్కువ తక్కువ చూపినటువంటి సందర్భాలు ఉండేవి. కానీ ఈ స్పెషల్ కేసెస్ లో మట్టుకు అసలు ట్రీట్మెంట్ జరగలేదు, వైద్యులు రోగులు లేరు.
అటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ స్కామ్ ను పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్ని పూర్తి స్థాయిలో రద్దు చేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా. మొత్తంగా సీఎంఆర్ఎఫ్ స్కామ్ తెప్పకు ఖమ్మంలో 10 ఆసుపత్రులను సీజ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేశారు. ఈ విచారణ ఆధారంగా ఖమ్మంలో 10 ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు హాస్పిటళ్లను ప్రభుత్వం సీజ్ చేసింది.